సమాజంలో అంకిత భావంతో విశిష్ట స్థాయిలో సేవలను అందిస్తున్న ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ కీర్తి ప్రతిష్ఠితులు ఖండాంతరాలను తాకింది. దేశంలో పలు రాష్ట్రాలకు కమిషన్ సేవలు విస్తరించేలా చేసి ప్రతి వినియోగదారుడు నష్టపోకుండా వారిలో అవగాహన, చైతన్యాన్ని నింపుతున్న కమిషన్ చైర్మన్ రమేష్ ను పలు జాతీయ స్థాయి అవార్డులు వరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఇండో గ్లోబల్ యూనివర్సిటీ శ్రేష్ఠ చాణక్య అవార్డును కమిషన్ చైర్మన్ రమేష్ కు ప్రదానం చేసింది. ముంబైలో గ్రాండ్ కన్వకేషన్ గ్యాలక్సీ బ్యాంక్వెట్ వేదికగా విద్యావేత్తలు, న్యాయ నిపుణుల సమక్షంలో అట్టహాసంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కమిషన్ చైర్మన్ రమేష్ ను అభినందించి అందించారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అందుకున్న అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని, వినియోగదారుడు నష్టపోకుండా ఉండేలా తమ వంతు కృషిని అందిస్తామని తెలిపారు. 31/8/2024 నాడు ముంబైలో నాకు ఇండో గ్లోబల్ యూనివర్సిటీ వాళ్ళు మా యొక్క కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ద్వారా చేసిన సేవలకు గుర్తించి శ్రేష్ఠ చాణక్య అవార్డు ఇవ్వటం వల్ల చాలా గర్వంగా ఉంది. ఈ అవార్డు వచ్చిన తర్వాత కూడా నేను నా మీద పెరిగే బాధ్యతని మరికొంచెం నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇంకా మరికొంచెం బాధ్యతగా ఇంకా ఎక్కువ వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనే కాకుండా మా టీం అందరినీ కూడా బాగా ఎలక్ట్ చేసి ప్రతి దగ్గర కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అందరికీ స్టూడెంట్స్ నుంచి కాలేజ్, స్కూల్స్ అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కన్జ్యూమర్ గురించి ఇవ్వడం జరుగుతుంది. ఇక నుంచి ఇవే కాకుండా విలేజ్ల్లో రూరల్ ఏరియాల్లో కూడా కాన్సన్ట్రేట్ చేసి రూరల్ ఏరియా వాళ్ళకు కూడా మా యొక్క కన్జ్యూమర్ రైట్స్ గురించి వాళ్ళకి అన్నీ తెలియపరచాలని మేము అనుకుంటున్నాం. మీ కార్యాచరణని వెంటనే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా టీం అందరికీ కూడా వెంటనే వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళందరితో కూడా ఇక్కడ రూరల్లో ఉండే ప్రతి విలేజ్లో కూడా ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కంపల్సరీగా ఇవ్వాలని అందరం అనుకోవడం జరిగింది. ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం. విలేజెస్ నుంచి అందరికీ కూడా మేము అవేర్నెస్ ఇస్తాం. సమాజంలో మార్పు రావాలి అని అనుకుంటే అందరికీ కూడా మన రైట్స్ గురించి మనకు తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది, కానీ ఆ రైట్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవటం ఎలాగ అడగాలి, మన రైట్ని మనం ఎలా క్వశ్చన్ చేయాలి జవాబుదారీతనం అంటారు చూడండి, ఆ టైప్లో అన్నమాట ఇది. ప్రతి దీనికి కూడా మనం తెలియపరచాల్సిన విషయం ఏంటంటే మన యొక్క కన్జ్యూమర్ రైట్స్, అసలు మన రైట్స్ ఏంటి, మనం ఎక్కడ ఏం కొన్నా సరే బిల్లు ఎందుకు తీసుకోవాలి, బిల్లు మనం ఎందుకు అట్టే పెట్టుకోవాలి, లేకపోతే ఎక్కడైనా సర్వీస్ డెఫిషియన్సీ వచ్చినా సరే వాళ్ళని మనం ఎలా అడగాలి. అందుకని చెప్పేసి ప్రతిదీ ఏ వస్తువు కొన్నా సరే బిల్ తీసుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఏ షాపింగ్ మాల్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళి, లేకపోతే ఏవైనా సరే మన గ్రోసరీ ఐటమ్ ఏమైనా కొనుక్కున్నా సరే, లేదు పిల్లలకి చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇంక ఇలాంటి ఐటమ్ కొన్నా సరే ఒక్కసారి దాని మీద ఉండే ఎంఆర్పి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ కంపల్సరీగా చూసుకోవాలి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకొని ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా చాలామంది ఎక్స్పైరీ అయిపోయినవి కూడా అమ్మేసిన షాపులు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా చూసి పిల్లలకి ఆరోగ్యం పాడవకుండా ఉండాలి అని అనుకుంటే కంపల్సరీగా కొనే ముందు ఒక్క నిమిషం చూసి అప్పుడు కొనుక్కోండి. ఇలా కొనుక్కోవాలి అని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి కూడా చెప్తాం. అంతేకాకుండా ఆ బిల్లును జాగ్రత్తగా పెట్టండి. ఆ బిల్లు మీ దగ్గర ఉన్నంత వరకు మీ దగ్గర ఒక వెపన్ ఉన్నట్టే. బిల్లు ఉంటేనే కన్జ్యూమర్కి రైట్ ఉంటుంది, బిల్లు లేకపోతే కన్జ్యూమర్కి రైట్ లేదు. కన్జ్యూమర్కి రైట్ కావాలి అని అనుకుంటే బిల్ కంపల్సరీగా తీసుకోవాలి. అది ఏ చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా సరే, ఏ వస్తువైనా సరే కంపల్సరీగా బిల్ అనేది తీసుకోవాలి అని చెప్పేసి నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇంకా ఇదే విషయం మీద మేము స్కూల్స్ నుంచి కూడా పిల్లలకి వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీ తల్లిదండ్రులతో మీరు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా బిల్ తీసుకోండి అని పిల్లలు కూడా చెప్పాలి. పిల్లల్లో ఇప్పటి నుంచే చైతన్యం రావాలి. వాళ్ళలో చైతన్యం వచ్చిందంటే రేపు భావితరాల్లో మరికొంచెం మనం చురుగ్గా వెళ్ళగలిగే స్థానం కల్పిస్తారని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా వెళ్ళటానికే మేము ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ కన్జ్యూమర్ రైట్స్ గురించి తెలుస్తుంది. ఇంతవరకు ఇక్కడ ఇట్లోనే చేస్తున్నాము. స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ చాలా అపార్ట్మెంట్స్లో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో కూడా మేము రూరల్ ఏరియాలను కూడా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి స్టేట్లో కూడా రూరల్ ఏరియాస్కి కూడా వెళ్ళి వాళ్ళకి కూడా ఈ కన్జ్యూమర్ రైట్స్ గురించి తెలియపరచాలనుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఎక్కువగా రూరల్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అంటే రూరల్లో చేస్తాము, అర్బన్లో చేస్తాము, కానీ ఎక్కువగా రూరల్ వాళ్ళకి మరికొంచెం ఎక్కువగా అవేర్నెస్ కావాలి. వాళ్ళకి ఎందుకంటే కొంతమంది నిరక్షరాస్యులు ఉంటారు, కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. కానీ ఆ నిరక్షరాస్యులకు కూడా తెలియాలి మనకి రైట్ ఉంది, మన రైట్ను మనం ఉపయోగించుకోవాలి అనేసి వాళ్ళకి తెలియపరచడమే మా ముఖ్య ఉద్దేశం అండి. తెలంగాణలో ఇంతకుముందు ఒక చైర్మన్ గారు ఉండేవాళ్ళు.
ఆ చైర్మన్ గారికి అనమాట ఇప్పుడు ప్రజెంట్ మేము సౌత్లోకి ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ తెలంగాణలో కొత్తగా స్టేట్ చైర్మన్ స్వామ రామ్మోహన్ రావు గారిని ఆయన్ని అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఆయన కూడా మంచి సోషల్ వర్కర్. ఆయన ద్వారా ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళకి ఎక్కువగా అవేర్నెస్ కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా మొన్న వెళ్ళి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ద్వారా అక్కడ లోకల్లో ఉండే కావచ్చు, లేకపోతే ఇంటీరియర్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వేగంగా కండక్ట్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ ఇష్యూ చేయడం కూడా జరిగింది. వీటి వల్ల ఎందుకంటే ఎక్కువ మందికి మనం అవేర్నెస్ ఇస్తేనే వాళ్ళు జాగ్రత్తగా ఉండగలరు. అంటే ఇప్పుడు ఒక కన్జ్యూమర్ అనేసే కాదండి, ఇప్పుడు సైబర్ క్రైమ్లో కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. వాటిని కూడా మనం తెలియపరచాలి. ఎవరు అడిగినా సరే ఓటీపీలు చెప్పడం కానీ, ఎవరైనా సరే ఇచ్చేసారంటే వాళ్ళకి వెంటనే మనకు తెలియని వ్యక్తులకి ఏమైనా సరే మన డీటెయిల్స్ ఇవ్వటం కానీ అలాంటివి చేయకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఏ బ్యాంక్ కూడా మీకు ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పండి, లేకపోతే మీ తాలూకా పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి అని ఎవరు అడగరు. ఏ ఒక్కరు ఫోన్ చేసినా సరే ఎవరికి ఇవ్వకండి. మీకు అవకాశం ఉంది అని అనుకుంటే బ్యాంక్కి వెళ్ళి మాట్లాడుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే ఇచ్చేసినా సరే బ్యాంక్కి వెళ్ళే మాట్లాడుకోవాలి. అంతే తప్ప ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు మన ఒక తెలంగాణ అనేసే కాదండి, ఇప్పుడు తెలంగాణ అవుతుంది, మహారాష్ట్ర అవుతుంది, కర్ణాటక అవుతుంది, తమిళనాడు, పాండిచ్చేరి అండ్ కేరళ, ఇప్పుడు ఇలాంటి మన సౌత్ స్టేట్స్, నెక్స్ట్ వెస్ట్ స్టేట్స్ అన్నిటిలో కూడా మ్యాక్సిమం అందరూ చైర్మన్స్ కూడా మేము ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తామండి. ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే రూరల్ అండ్ అర్బన్ మొత్తం అన్నిటిలో కూడా తప్పనిసరిగా మీరు వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి చైతన్యపరచాలి అని చెప్పేసి మేము మా టీం మెంబర్స్కి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మధ్యలో మళ్ళీ మాకు ఇక్కడ నాగాల్యాండ్ ప్రోగ్రామ్ ఉంది, నాగాల్యాండ్ కూడా వెళ్తున్నాం. నాగాల్యాండ్ టీం కూడా ఇప్పుడు ఒక 170 మెంబర్స్ అక్కడ ఉన్నారు నాగాల్యాండ్లో. వాళ్ళు కూడా అక్కడ ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే నాగాల్యాండ్ ఒకటే కాదు, నాగాల్యాండ్, అస్సాం, మణిపూర్ ఇలా ప్రతి స్టేట్లో కూడా వాళ్ళకి ఎంతమంది ఉన్నారో వాళ్ళతోటే మేము అందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క స్టేట్లో కూడా మా అవేర్నెస్ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతాయండి. రెగ్యులర్గా జరిగితే ప్రతి ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మేము అవేర్నెస్ చేస్తూనే ఉంటుంటాం. వాళ్ళందరికీ కూడా మేము ఇచ్చే అవేర్నెస్లో కొంత అయినా అర్థం అవుతుంది. వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడ మోసానికి ఇదవ్వకుండా ఉంటారని మేము అనుకుంటున్నాం. మనకి అంటే ఎక్కడ ఇంటీరియర్ ప్రదేశాలు చాలా ఉన్నాయండి. మనకి ఇప్పుడు ట్రైబ్స్ ఏరియాస్ అంటే ఇక్కడ ఒక ఆంధ్ర తెలంగాణనే కాదండి, చాలా ఏరియాస్లో వాళ్ళకి అసలు ఎలాంటి నాలెడ్జ్ కూడా లేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు, ఎడ్యుకేషన్ కూడా లేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ లేకపోయినా సరే వాళ్ళకి మేము ఇచ్చేది ఏంటంటే ఇలాగ మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి ఏ వస్తువు కొన్నా సరే అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం అండి. మా అవేర్నెస్ ద్వారా అందులో కొంతమందికి అర్థమైనా సరే మిగతా వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ట్రైబ్స్ ఇప్పుడు మేము ఆల్రెడీ అరకు పెట్టాము, రంపచోడవరం పెట్టాము, పాడేరు పెట్టాము, ఇటు మా చాలా వరకు ఇంటీరియర్ ఏరియాస్లో అన్నిటిలో కూడా మా యొక్క టీమ్స్ అన్నమాట వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు మంచి రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఎందుకంటే మనకి రెగ్యులర్గా జరుగుతున్న ఇష్యూసే, మనం కొనుక్కునేది అవ్వచ్చు, లేకపోతే మన సర్వీస్ తీసుకునేది అవ్వచ్చు, ఇలాంటి ఏవైనా సరే వాటిల్లో ప్రాబ్లం వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మనకంటూ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కమిషన్స్ అనేసి మన కోర్టులు ఉన్నాయి. ఆ కోర్టుల్లో మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కేసు ఫైల్ చేసుకున్నా సరే వాళ్ళకి ఎక్కువ డబ్బులు అవుతాయని కూడా ప్రాబ్లం లేదు. వాళ్ళ కేసుకి 5 లక్షల వరకు రూపాయి కూడా ఫీజు తీసుకోదు కోర్టు, ఫ్రీగానే కేసు ఫైల్ చేయొచ్చు. ఇది కూడా ఒక అడ్వకేట్ కూడా అవసరం లేదు, వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి ఇన్ పర్సన్సే కేసు ఫైల్ చేసుకొని కోర్టులో సబ్మిట్ చేయొచ్చు. కోర్టులో సబ్మిట్ చేస్తే అంటే దానికి తగ్గట్టు ఆధారాలు మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఎవిడెన్స్ లేకుండా కోర్టులో కేసు తీసుకోరు, ఎవిడెన్స్తో పాటుగా కోర్టులో కేసు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా కోర్టు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ తాలూకా ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేస్తుంది. అంటే వాళ్ళ పక్కన న్యాయం ఉంది అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి 100% న్యాయం జరుగుతుందండి. ఇప్పటికి మాకు 22 స్టేట్లలో ఉన్నాయండి. ఇంకా ఉండే ఒక 7 స్టేట్లలో కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. 7 స్టేట్స్లో కూడా మేము ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ టీమ్ని విస్తరించుదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ మధ్యన అటుపక్క కూడా ఆ స్టేట్లలో కూడా మేము క్యాంపెయినింగ్ చేయడానికి వెళ్తాం జరుగుతుంది ఇక్కడి నుంచి. లేదు అక్కడ ఢిల్లీలో మా టీం ఉన్నారు, ఢిల్లీ టీం అయినా సరే ఆ దగ్గరలో ఉండే స్టేట్స్లోకి వెళ్ళి వాళ్ళని అక్కడ ఎవరైనా సరే సోషల్ సర్వీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే వ్యక్తులని తీసుకొని వాళ్ళకి మా దీంట్లో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సభ్యత్వం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, అసలు కార్యాచరణ ఏంటి, మనం అక్కడ ఎక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి అనే వీటి మీద వాళ్ళకి కూడా కొంచెం ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు వాళ్ళని ఆ ఏరియాలో ఉండే
ఒక కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ అపార్ట్మెంట్స్ లేదా ఈ విలేజెస్లో కొంతమంది అందరినీ ఒక దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది.